తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో భాగంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందజేస్తుంది. అయితే ఏప్రిల్ 1వ తారీఖున లాంఛనంగా పలు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో అటు ప్రజాప్రతినిధులు, అధికారులు ముమ్మరంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నబియ్యాన్ని తీసుకోవడానికి బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూడొచ్చు, కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో సన్నబియ్యాన్ని తీసుకోవడానికి మాత్రం ఇక్కడ చాలామంది ప్రజలు సంచులతో, డబ్బాలతో వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి వారికి రావాల్సిన సన్నబియ్యాన్ని తీసుకోవడానికి మాత్రం ఇక్కడ బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ బియ్యము ఇంతకుముందు దొడ్డు బియ్యం అనుకుంటా వాళ్ళు చక్కగా తినకపోయినా కానీ ఈ బియ్యం మాత్రం మేము అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటున్నామండి. మేము ఇదే అందరికీ కంటిన్యూ చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎంతసేపు నుంచి లైన్లో నిలబడతారు? ఎంత టైం పడుతుంది మీకు చేయడానికి? ఒక 1 అవర్ పడుతుందండి. నేను 45 నుంచి లైన్లో ఉన్నాను. మినిమం 1 అవర్ పడుతుందండి ఒక్కొక్కరు రావడానికి. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు ఇస్తున్నాం. చెప్పండి అమ్మ, అంటే దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్క నెల కాకుండా ప్రతి నెల ఇచ్చే విధంగా చూడాలి. బయట కొనుక్కోవాలంటే కిలోకు 50-60 రూపాయలు ఉంది. ఈ విధంగా ఇస్తే పేద ప్రజలు ఏదో రకంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది కదా, అందుకే ప్రతి నెల ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నా. చూసారు కదా, మొత్తానికైతే ఈ దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒకరికి 6 కిలోల చొప్పున మాత్రం ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి మాత్రం ఈ సన్నబియ్యం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటున్నామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఈ సన్నబియ్యం అయితే దొడ్డు బియ్యం స్థానంలో ఈ సన్నబియ్యం ఇవ్వడంతో మాత్రం ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ఒక్క నెలనే కాకుండా ప్రతి నెల కూడా ఈ సన్నబియ్యాన్ని అందజేయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో మాత్రం ఒకసారి సన్నబియ్యం ఇచ్చారు, తర్వాత మాత్రం దొడ్డు బియ్యం ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాత్రం అలా చేయకుండా ప్రతి నెల మాత్రం సన్నబియ్యం ఇవ్వాలి. సన్నబియ్యాన్ని ప్రతి ఒక్కరం మేము వినియోగించుకుంటామన్నా కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా అంటే ఈ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నబియ్యాన్ని వినియోగించుకోవాలి. ఎవరు కూడా దళాలకు అమ్మవద్దని కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సూచించారు. అంటే ఈ సన్నబియ్యం చాలా అంటే బయట మార్కెట్లో దాదాపు కిలోకు 70 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వం ఒకరికి 6 కిలోల చొప్పున ఇవ్వడంతో అందరం మేము ఈ బియ్యాన్ని మాత్రం వినియోగించుకుంటున్నామని కూడా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ సన్న బియ్యాన్ని మాకు అందజేయాలని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.